హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మహి తెలుగు బ్లాగర్. ఫ్రెండ్స్, నేను వచ్చేసి రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాక్ వచ్చేసి నాకు మానిటైజేషన్ అనేది స్టాప్ అయిందని చెప్పేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. సో దానికి వచ్చేసి కామెంట్లు చాలా వచ్చాయండి. అందరికీ నేను ఆల్మోస్ట్ రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను. అక్కడికి నేను ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు కామెంట్ వచ్చి కొన్ని అయితే నాకు కనిపించట్లేదు అనమాట. సో నన్ను మళ్ళీ ఒకసారి చెక్ చేసి నాకు తెలిసినంత వరకు మీకైతే తప్పకుండా రిప్లై ఇస్తాను సిస్టర్లు. నన్నైతే అర్థం చేసుకోండి. రిప్లై ఇవ్వలేదని చెప్పి తిట్టుకోమాకండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. బట్ నేను ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు ఆ కామెంట్ వచ్చి ఉంటుంది. ఒక్కోసారి ఫోన్ మా బాబు దగ్గర ఉంటుంది. సో అవన్నీ ఇట్లా వాడికి ఇట్లా పక్కకు నొక్కేది ఇవన్నీ వస్తాయన్నమాట. చిన్నపిల్లలంటే ఇప్పుడు ఆటోమేటిక్గా తెలుసు కదా ఎలా ఫోన్ యూజ్ చేస్తారనేది. సో ఇంకా అది మ్యాటర్ అనమాట. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఈ వీడియోలో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సిస్టర్లు. మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటానన్నమాట. నాకు తెలిసినంత వరకు నేను ఎటువంటి అదేంటి బ్యాడ్ ఇన్ఫర్మేషను, సో రాంగ్ ఇన్ఫర్మేషను, ఇంకా ఏదైనా కంటెంట్ ఊరికే ఏదో నాకు వ్యూస్ కోసమో లేదంటే లైక్ మనీ కోసమో ఇలాంటివైతే నేను చేయను అనమాట. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను నాకు తెలిసినంత వరకు. సో నిన్న వచ్చిన వీడియోలో వచ్చేసి ఆల్మోస్ట్ పాజిటివ్ కామెంట్లు ఎక్కువ ఉన్నాయి. అందరూ వచ్చేసి వాళ్ళ ప్రాబ్లం అంటే, నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి సిస్టర్, నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి సిస్టర్, ఇదే అడిగారు పాపం. ప్రతిదీ నేను రిప్లై ఇచ్చాను. వాళ్ళ ఛానల్లో ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే నాకు తెలిసినంత వరకు నేను వాళ్ళకి రిప్లై ఇచ్చాను. అన్నీ పక్కన పెడితే ఒకే ఒక కామెంట్ వచ్చిందండి. అన్ని పాజిటివ్ కామెంట్లలో ఒకే ఒక కామెంటు. అది ఏమంటే, అతనికి డౌట్ రావడంలో తప్పేం లేదు. సో రేపొద్దున ఇలాంటి డౌట్ ఇంకొక 10 మందికి రావచ్చు. ఆ వీడియో వైరల్ అయినప్పుడు ఇంకా 10 మంది మళ్ళీ ఇదే రిపీట్ చేస్తారేమో అని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో నాకు వచ్చేసి షార్ట్ వీడియోకి కానీ లాంగ్ వీడియోకి కానీ వ్యూస్ అనేటివి ఎక్కడా మీకు లేవు. మీకు ఎక్కడా లేవు. మీకు మానిటైజేషన్ ఎలా అయింది? ఓన్లీ వ్యూస్ కోసం ఫేక్ కంటెంట్, ఫేక్ వీడియో చేస్తున్నారు అని చెప్పి అన్నాడు. నాకు ఆ కామెంట్ నాకు అంత గుర్తులేదు. అనడం అయితే ఇదే మాట అన్నాడు. నేను ఇక్కడ ఆ కామెంట్ చూసి మీకు స్క్రీన్ పైన పెడతాను. సో బ్రదర్, మీరు అడగడంలో తప్పు లేదు, మీకు వచ్చిన డౌటు తప్పు లేదు, మీరు అడగడంలో తప్పు లేదు. కానీ నిజాలు తెలుసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఛానల్ స్టార్ట్ చేసిన 1 ఇయర్కి నాకు మానిటైజేషన్ అయింది. మానిటైజేషన్కి అప్లై చేసుకున్నప్పుడు ఈ వీడియోస్ అన్నీ నేను ఆల్రెడీ ఏమేమి వీడియోస్ పెట్టానని చెప్పాను కదా. సో ఆ వీడియోస్ వల్ల నాకు రీయూజ్డ్ కంటెంట్ పడి ఛానల్ అయితే స్టాప్ అయిపోయింది. మళ్ళీ నేను రీఅప్లై చేసినప్పుడు కూడా కొంతమంది, అప్పుడు ఇంకా నాకేం తెలియదు కదా ఫ్రెండ్స్. ఛానల్ స్టార్టింగ్లో ఎవరికి ఏం తెలిసేవి కాదు. తెలియక మిస్టేక్ చేశాను కాబట్టి, ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాను కాబట్టి నేను ఇంకొక ఛానల్ స్టార్ట్ చేసుకొని అది నేను రన్ చేసుకుంటున్నాను. ఈ ఛానల్లో వీడియోస్ పెట్టాలంటే నాకు టైం కుదరలేదు అండ్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను అని కూడా చెప్పాను ఆ వీడియోలో. సో ఇంకా మ్యాటర్కి వచ్చేస్తే ఇక్కడ నేను స్క్రీన్ పైన అయితే పెడతాను చూడండి. నాకు నా వీడియోస్కి ఇన్ని వ్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయి? సో నాకు ముందు అంతా ఆ వీడియోస్ ఉండింటేనే కదా 400 వీడియోస్ నేను డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పాను కదా. సో నాకు ఆ వీడియోస్కి వచ్చిన వ్యూసే ఇవన్నీ. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఈ ఛానల్ నాదే, ఈ వ్యూస్ నావి, ఇవన్నీ ఒరిజినలే అనమాట. సో నాకైతే ఫేక్ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నాకు మానిటైజేషన్ వరకు వెళ్ళకపోతే అండ్ ఇంకొకటి రెవెన్యూ ఆప్షన్ రాదు ఎవరికి. మానిటైజేషన్ వరకు వెళ్ళకపోతే రెవెన్యూ ఆప్షన్ రాదు కదా. సో నాకు రెవెన్యూ ఆప్షన్ కూడా వచ్చింది. ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి. మీకు ఇంకా నా ఛానల్ ఏదో నేను వ్యూస్ కోసం, లైక్స్ కోసం చేస్తున్నాను అని మీరు ఇంకా అనుకుంటే నేనైతే ఏం చేయలేను. ఇక్కడ ప్రూఫ్తో సహా చూపించాను. బట్ నేను ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేశాక ఈ ఛానల్ నేను డిలీట్ చేసుకోలేను కదా. 40,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ని, అప్పటి వరకు నేను అంత కష్టపడుకున్న ఛానల్ని చిన్న మిస్టేక్ వల్ల అన్నీ డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది. సో నేను మళ్ళీ ఫస్ట్ నుంచి అప్పుడు కొన్ని షార్ట్ వీడియోస్ అలా ఏదో అలా పెట్టుకుంటూ వచ్చాను. ఛానల్ అలా ఉంటుంది, ఎప్పటికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇంకొక ఛానల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. ఇది నాకు ఫుల్ బాధేసిందండి. నేను చెప్పాను ఆల్రెడీ, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఏదైనా సరే ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని ఓన్ వీడియోస్ పెట్టుకొని, కొన్ని వేరే వీడియోస్ పెట్టుకొని, ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అవన్నీ డిలీట్ చేసుకోవాల్సి వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి కష్టపడి ఇదంతా ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది.
ఇంకా నేను ఈ టాపిక్ గురించి ఎక్కువ మాట్లాడి వీడియోని అయితే లెంత్ చేయాల్సిన ఇది నాకు ఇష్టం లేదండి. ఇంకా నన్ను అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను ప్రతిదీ క్లారిటీగా అయితే చెప్పలేను. ఫేక్ వీడియో అయితే కాదు. నాకు మానిటైజేషన్ వరకు వెళ్ళి అది మానిటైజేషన్ అయితే స్టాప్ అయిపోయింది. అది కూడా మీకు ఇక్కడ అంతా స్క్రీన్ షాట్లో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. నన్ను అయితే అర్థం చేసుకోండి. మీకు ఎప్పటికైనా నేను నాకు తెలిసినంత వరకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ట్రూగా మీరు నన్ను నమ్మినట్లయితే ఈ వీడియోకి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇప్పుడు తీసుకున్నాను. మా ఇంట్లో ఇంకొక ట్యాబ్ ఉంది, ఫోన్ ఉంది, పిల్లలు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను కామెంట్స్ చదువుతూ మీకు రిప్లై ఇద్దాం అనుకున్నాను, కానీ వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేను స్టాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇంకొక వీడియోలో అయితే కామెంట్స్కి రిప్లై ఇచ్చాను కదా, సో ఎటువంటి వీడియోలు పెట్టాలి, ఎటువంటి వీడియోస్ పెట్టకూడదు అని చెప్పేసి మీకు కూడా కొంచెం డౌట్ ఉంటుంది కదా. ఆ కామెంట్స్లో ఒకసారి మీరు కామెంట్స్ వెళ్ళి చదవండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. లేదు అంతకీ మీకు అర్థం కాలేదు అనుకుంటే దీని గురించి ఇంకొక వీడియోలో నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకునేది ఏంటి అంటే, నా మానిటైజేషన్ వరకు వెళ్ళినది నా ఛానల్ నిజము. ఈ ఛానల్లో నేను వ్యూస్ కోసము లేదా ఇంకా మనీ కోసము ఫేక్ వీడియో అయితే పెట్టలేదు. ఇంక ఇదొక్కటి మీరు అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.